సవాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం మినిస్టర్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా గురుకులాలకు సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ టెండర్లు సెంట్రిక్గా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రులు బీఆర్ఎస్ నేతల మధ్యన సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా మారిందనే చెప్పొచ్చు. సో ఈ ప్రతి ఏటా వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ గురుకులాలతో పాటుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్ విద్యార్థులు కేజీబీవి విద్యార్థులకు ఈ విద్యార్థులందరికీ సంబంధించి ప్రతి ఏటా స్కూల్స్ రీఓపెన్ అయ్యేటువంటి సమయంలో స్కూల్ బ్యాగ్స్ ఇస్తారు, యూనిఫామ్స్ ఇస్తారు, టైలు బెల్టులు ఇవన్నీ కూడా అందజేయడం కోసము ప్రతి ఏటా ఈ టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తుంది ప్రొక్యూర్మెంట్ చేయడానికి. సో ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి 2000 కోట్ల అవినీతి జరిగిందనేటువంటిది మొదటగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. సో దీనిపైన ప్రభుత్వము ముఖ్యంగా మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, ఆయా శాఖలు నిర్వహిస్తున్నటువంటి అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు ఆరోపణలు చేసిన వెంటనే ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవానికి ఈ టెండర్ల ప్రక్రియ అంతా కూడా మొత్తం టెండర్ల విలువనే 1100 కోట్లు. సో ఈ 1100 కోట్ల విలువైనటువంటి టెండర్లలో 2000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుంది? హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి, చర్చ ఆధారాలను నిరూపించాలి, నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పి అడ్లూరు లక్ష్మణ్ సవాలు విసిరారు. సో కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియా ముందు కూడా మాట్లాడారు. సో సవాలు విసిరి పారిపోవడం తోకమడవడం కాదు, హరీష్ రావు ఆ దమ్ముంటే చర్చకు రావాలి, కేటీఆర్ దమ్ముంటే చర్చకు రావాలి, వారితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాలు విసిరారు. కొద్దిసేపటి క్రితమే ఆ సవాలు విసిరిన మేరకు తాము గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధంగా ఉంటాము, 11 గంటల వరకు గన్ పార్క్ వద్దకి చర్చకు రావాలి అని చెప్పి సవాలు విసిరి ఇటు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముగ్గురు కూడా గన్ పార్కుకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే వారు సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. సిఎల్పి కార్యాలయం నుంచి వారు గన్ పార్కుకు వెళ్తారు. ముగ్గురు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆధారాలతో రావాలి, చర్చించేందుకు సిద్ధమని చెప్పి సవాలు విసురుతా ఉన్నారు. పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియను నిర్వహించాము. సో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియకు సంబంధించినటువంటి టెండరు ప్రక్రియని ఈ పోర్టల్ ద్వారా నిర్వహించడం జరిగింది. 27 బిడ్లు నమోదయ్యాయి. L1 టెండర్ ప్రక్రియ ద్వారా దీన్ని ఎంపిక కూడా నమోదైంది. సో ఇదంతా కూడా పారదర్శకంగా జరిగింది, ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. సంతకం పెట్టిన మంత్రులుగా తాము సవాలు విసురుతున్నాము. సో ఆరోపణలు చేసి పారిపోవడం కాదు, సవాల్ చేసినటువంటి వారు రావాలి, ఆరోపణలు చేసినటువంటి వారు రావాలి, కేటీఆర్ హరీష్ రావు చర్చకు రావాలని చెప్పి ఆ మంత్రులు సవాలు విసురుతున్నారు. ఆ మేరకే కొద్దిసేపటి క్రితమే వారంతా కూడా సిఎల్పి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి గన్ పార్క్ కూడా మరి కాసేపట్లోనే చేరుకోపోతా ఉన్నారు. సో గతంలో వారు కేవలము ఈ లీడ్ క్యాప్కు సంబంధించి కూడా అంటే వీరు ఈ ఆరోపణలు చేసినటువంటి సమయంలో 2000 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. కేవలం 1100 కోట్ల టెండర్లో 2000 కోట్ల అవినీతి ఏ విధంగా జరుగుతుందో ఆధారాలు నిరూపించాలని చెప్తా ఉన్నారు. ఇక మరొకటి గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళకి టెండర్లను కట్టబెట్టారనేటువంటి ఆరోపణలను కూడా చేశారు. ఇందులో కాంపిటేటివ్ బిడ్లో చాలా మంది హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు, ఢిల్లీకి చెందినటువంటి వాళ్ళు, ముంబైకి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఈ బిడ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ గుజరాత్కు సంబంధించినటువంటి వాళ్ళకు బిడ్లను కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు కూడా శుద్ధ అబద్ధం అనేటువంటి మాటని మంత్రులు చెప్తా ఉన్నారు. సో దమ్ముంటే ఆ విషయాన్ని కూడా నిరూపించాలని చెప్తా ఉన్నారు. ఇక వారి హయాంలో ఏదో లిడ్ క్యాప్కు ఇచ్చి తమ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదో వారిని చిన్నచూపు చూసామని తప్పుడు ఆరోపణలను చెప్తా ఉన్నారు, తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. గతంలో వాస్తవానికి లిడ్ క్యాప్కి 40 లక్షల విలువైనటువంటి పనులను అప్పచెప్తే తాము ఈ 2 ఏళ్ల కాలంలో 51 కోట్ల విలువైనటువంటి పనులు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి లిడ్ క్యాప్కు అప్పజయించాము. వారికేదో ప్రభుత్వ రంగ సంస్థ మీద అభిమానం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్లు, తామేదో లేదన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తమ హయాంలోనే వారి హయాంలో 40 లక్షల విలువైనటువంటి పనులను లిడ్ క్యాప్ అప్పచెప్తే తమ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 51 కోట్ల విలువైనటువంటి పనులను అప్పగించామనేటువంటి మాట మంత్రులు చెప్తా ఉన్నారు. ఇక మహిళలకి అవకాశం ఇవ్వాలని చెప్పి 14,000 పైచలకు మహిళలకి కుట్టుడు సంబంధించినటువంటి కుట్టు పనులను కూడా అప్పగించామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం సీన్ అయితే గన్ పార్కుకు షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు.